జనకరి జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. నమస్కారం సారు. టెక్నాలజీ మేరకు మనం ముందరికి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ఏం చేయాలి సార్ అంటే? ఆవులకు గేదెలకు పాలు పిండేటప్పుడు మ్యూజిక్ పెట్టి పిండుతున్నారు. అట్లా చేస్తే ఏమొస్తుంది సార్? గేదెలు కూడా పాలు ఎక్కువ ఇస్తాయని మ్యూజిక్ కూడా పెట్టి టెస్ట్ చేయటం జరిగింది. నిజమేనా? రుజువు కూడా చేయటం జరుగుతా ఉంది. అట్టనా? అరే పాటలు ఇక్కదేరా. ఆ పాలసం ఇక్కదే పాట ఏరేదా పెట్టరా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమైంది సార్? పాలిస్తలేదుగా. మనకెట్లా మూడ్స్ ఉంటాయో. ఓహో, పాట ఏరేది పెట్టన్నా. పాట ఏరేదా పెట్టరా. ఇస్తలేదా సారు? ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇది లాభదాయకంగా ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఎంతమంది తోటి పెట్టించా సారు? దగ్గర 55 లక్షల కుటుంబాలు ఇంకా అక్కడికి రావుతావా? ఇంకేమైనా ఉన్నదా? టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాష్ట్రంలో ముందరకు పోవటం జరుగుతూ ఉంది. గొప్ప పని చేస్తున్నావు సార్. ఈ ప్రభుత్వ కమిట్మెంట్ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. కనిపిస్తున్నా సారు. అబ్బా ఏం జలకిచ్చినా సార్? కేవలం మన రాష్ట్రం ఒకటే ఇస్తా ఉంది రైతాంగానికి, ఇంకెవరు ఇవ్వటం లేదు. అదేగా అసలు పర్సన్. దీంతో ఏమర్థమైంది సార్ మీకు? ప్రొడక్టివిటీ పూర్తిగా తగ్గింది. తెలిసినాకే గిట్టేం చెప్పినా సార్? భార్య పాలు ఇచ్చేది ఆగమైపోయా సార్. ఇట్లా ఏమేం చేద్దాం అనుకుంటారు సార్ మీరు? ఒక పక్క డైరీ, ఒక పక్క పౌల్ట్రీ, ఇంకో పక్క ఫిషరీస్, ఒక్కొక్కటి చేసుకుంటే పోతావా? ఇవన్నీ కలుపుకొని యాగం చేస్తే ఏమొస్తుంది సార్ మీకు? రైతాంగం అభివృద్ధి దీంతోనే ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సరే సార్, ఇక మీరు ఓరి అవి చెమ్మిట పెట్టరా. జై హింద్. ఏం చేసిర్రు ఇవారకు? మీ వాళ్ళు ఏం చేసిర్రు ఇవారకు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. దిగమింగారు తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిరాడు కదా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేశాం తప్ప ఈ కాంగ్రెస్ దొంగలు ఏమీ చెయ్యలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. అట్లా జర్రాగు. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడు కూడా మర్చిపోం, అన్ని ఆదికే ఉన్నాయి. చాలా వరకు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించే పట్టుకనే అడుగుతున్నాం. నిన్న మొన్న మీరు చూసారు. నిన్న చూసినాం, మొన్న చూసినాం. తాగడానికి మంచి నీళ్ళు లేవు. ఓ పోరికి నీళ్ళు అయిపోయి చచ్చిపోతాండు. ఇక వాటు నాయన, ఇక వాటు మంచిగానే ఉంది కానీ ఇక వాటు మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని చెప్తే ఇన్ని చెప్పినాక మర్చిపోతాం. అయ్యో జర ఆప్ సారు. సప్పుడొక పిల్ల భయపడుతుందయ్యా. ఓసారి జర సప్పుడు ఆపు. ఏం మనిషి పిల్ల భయపడుతుందా తెలుస్తలేదా నీకు? చిన్న పోరన్లాగా బాగా ఇగిలిస్తే బలగొడుతున్నావు. పిల్ల భయపడుతుందంటే ఇగిలిస్తున్నావేమయ్యా? మళ్ళీ ట్యాంకలా కనిపిస్తా అంటే బాగా లెక్క చూడు. నీ పాడగాను ఒకటే కొడుతున్నావు. పిల్లని భయపడిపిస్తా లెక్కనా? పిల్లలతో వస్తావా అయ్యా?
జజ్జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బళా విశాఖ బళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.